అలాగే ఐపీఎస్ విద్యాసాగర్ నాయుడు గారు, ఆయన కృష్ణా జిల్లాకి ఎస్పీగా పనిచేస్తున్నారు. అలాగే ఐపీఎస్ సత్య ఎస్ బాబు గారు డిఐజీగా పనిచేస్తున్నారు. అలాగే ఐపీఎస్ సాయి చైతన్య నిజామాబాద్ సిపిగా పనిచేస్తున్నారు. అలాగే ఐపీఎస్ రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్ గా ఉన్నారు కదా రంగనాథ్ గారు, ఆయన్ని కూడా ఈ కాపుల చిట్టాలోకి లాగాల్సి వస్తుంది, మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. రైట్, ఇక ఐపీఎస్ జశ్వంత్ గారు తెలంగాణ క్యాడర్ కి పనిచేస్తున్నారు. అలాగే ఐపీఎస్ రాఘవేంద్ర గారు ఒరిస్సా క్యాడర్ కి ఐపీఎస్ గా ఉన్నారు, డిఐజీగా పనిచేస్తున్నారు. రైట్, ఇక ఐపీఎస్ హర్షవర్ధన్ గారు మహారాష్ట్రకి డిఐజీగా పనిచేశారు. ఐపీఎస్ మహేష్ గారు తమిళనాడు డిఐజీ. ఉమాహారతి గారు తెలంగాణకి ఐఏఎస్ గా ఉన్నారు, 2022 క్యాడర్. అలాగే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు, అందరికీ తెలుసు శ్రీలక్ష్మి గారు స్పెషల్ సిఎస్ గా పనిచేశారు. రైట్, ఇక ఐపీఎస్ రవళి ప్రేయి గారు డిఐజీ ఇంటెలిజెన్స్ పనిచేశారు. అలాగే ఐపీఎస్ సాయి ప్రణీత్ డిఐజీగా తమిళనాడుకి పనిచేశారు. ఐపీఎస్ కృష్ణకాంత్ పటేల్ ఏపీకి ఆయన ఎస్పీగా పనిచేశారు. ఐపీఎస్ అక్షయ్ గారు ఛత్తీస్గఢ్ బస్తర్ కి సూపరింటెండెంట్ పోలీస్ గా ఎస్పీగా పనిచేశారు. రైట్, ఇక ఐఏఎస్ బసవ పురుషోత్తం గారు ఉత్తరాఖండ్ కి ప్రిన్సిపల్ సెక్రటరీగా సీఎం ఆఫీస్ కు ఉన్నారు. అలాగే ఐఏఎస్ కృష్ణ ఆదిత్య ములుగు కలెక్టర్ గా తెలంగాణ క్యాడర్ నుంచి వచ్చారు. కృష్ణాదిత్య ఐఏఎస్ ములుగు కలెక్టర్ గా ఉన్నారు. అలాగే ప్రస్తుతానికి ఐఏఎస్ ఢిల్లీరావు గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లోనే. ఆయన వైఫ్ కూడా ఐఏఎస్ ఉన్నారు, ఆ నేమ్ కూడా చెప్తాను. ఐఏఎస్ కన్నబాబు గారు సిఆర్డిఏ కమిషనర్ గా ప్రస్తుతానికి విధులు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో. పూజిత అడిషనల్ సెక్రటరీ హోమ్ మినిస్ట్రీకి పనిచేస్తున్నారు. ఒక మహిళ ఆ స్థాయిలో హోమ్ మినిస్ట్రీలో అడిషనల్ సెక్రటరీగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. అలాగే మరొక అద్భుతమైన అంటే కాపు మహిళలుగా వీరంతా ఏ స్థానాల్లో ఉన్నారో చెప్పడానికి జెల్లి కీర్తి గారు ఐఏఎస్ గా ఈరోజు అస్సాంకి పనిచేస్తున్నారు. 2013 బ్యాచ్ లో 14వ ర్యాంక్ సాధించిన మహిళగా చాలా గుర్తింపు. అలాగే పంచాయత్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నారు అస్సాంకి. పిటిషన్ మీద మారాల్సి వస్తే కూడా అక్కడి గవర్నమెంట్ కీర్తి గారు మాత్రమే ఉండాలి, రూరల్ డెవలప్మెంట్ విషయంలో అలా చొచ్చుకుపోయే మనస్తత్వంతో ఒక మహిళ ఐఏఎస్ అయి ఉండి ప్రాంతం చోట కూడా పనిచేస్తూ వెళుతున్న విధానంతో జెల్లి కీర్తి గారికి అస్సాం గవర్నమెంటే కాదు ప్రజలు కూడా హ్యాట్స్ ఆఫ్ చెబుతూ ఉంటారట. సో అలాంటి మహిళ అంటే కాపు మహిళగా జెల్లి కీర్తి గారి విషయాన్ని మనం మాట్లాడాలి. ఎంవి భాస్కర్ రావు గారు డీజీపీగా పనిచేశారు. అలాగే ఆయన సోదరుడుగా ఎంవి కృష్ణారావు గారు, ఆయన కూడా డీజీపీగా పనిచేశారు. అలాగే కేఎన్ కుమార్ మేఘాలయ గవర్నర్ గా పనిచేశారు, ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. అలాగే బివి రాయుడు గారు, ఆయన ఐఏఎస్. అలాగే తోట చంద్రశేఖర్ గారు అంటే తెలుసు కదా, ఆదిత్య కన్స్ట్రక్షన్స్, ఆ తర్వాత ఆయన జనసేనలోకి వెళ్లారు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వెళ్లారు ఎన్నికల ముందు. తోట చంద్రశేఖర్ గారు ఐఏఎస్, ఆయన కూడా. హరప్రసాద్ గారు ఐపీఎస్ గా పనిచేశారు, అస్సాం క్యాడర్, రిటైర్డ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేశారు. అలాగే ఎస్పీ విశ్వజిత్ గారు డిఐజీ ఫర్ తెలంగాణ పనిచేశారు. నాగభూషణ్ రావు గారు, రెడ్డి నాగభూషణం గారు, ఆయన ఐఎఫ్ఎస్ ఆఫీసర్. మీరా కుమారి గారు ఉన్నారు కదా, పార్లమెంట్ స్పీకర్ గా పనిచేశారు, ఒక ఫీమేల్ మీరా కుమారి గారు. అప్పట్లో కాంగ్రెస్ టైంలో ఆవిడ దగ్గర పార్లమెంట్ సెక్రటరీగా పనిచేశారు రెడ్డి నాగభూషణం గారు. పద్మభూషణ్ జిఏ నరసింహారావు గారు ఐఏఎస్ గా చేశారు. యునైటెడ్ నేషన్స్ స్పెషల్ అడ్వైజర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ కి ఆయన పనిచేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ గా కూడా చేశారు. ఫస్ట్ చీఫ్ ఇంజనీర్ ఫర్ నాగార్జున సాగర్, తెలుసా ఈయన? ఫస్ట్ చీఫ్ ఇంజనీర్ గా పనిచేశారు నాగార్జున సాగర్ కి. రైట్, అలాగే ఐఏఎస్ రామకృష్ణ గారు మేఘాలయ ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఐఎఫ్ఎస్ పుష్పకుమార్ గారు ఉత్తరప్రదేశ్ కి ప్రస్తుతానికి పనిచేస్తూ ఉన్నారు ఐఎఫ్ఎస్ గా. అలాగే మోహన్ కృష్ణ గారు హర్యానా గవర్నర్ ఆఫీస్ లో చేస్తున్నారు. గవర్నర్ విధులన్నీ కూడా అంటే గవర్నర్ ఆఫీస్ అంతా కూడా ఈయన ఆధ్వర్యంలోనే నడుస్తుంది. ఏడీసీ స్క్వాడ్రన్ లీడర్ ర్యాంకులో ఉన్నారు ఆయన. అలాగే ఐఏఎస్ శేఖర్ గారు లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీస్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. యూనియన్ టెరిటరీ లక్షద్వీప్ ఉంది కదా, అక్కడ గవర్నర్ ఆఫీస్ సెక్రటరీగా ఉన్నారు. ఐఏఎస్ గాజుల నరేందర్ గారు కేబినెట్ సెక్రటేరియట్ గా పనిచేశారు మన్మోహన్ సింగ్ గారి టైంలో. పిఎం ఆఫీస్లో ఆయన సెక్రటరీగా ఉండేవాళ్ళు. అలాగే ఎన్ఐఆర్డి డైరెక్టర్ జనరల్ అండ్ మొదటి తెలుగు పర్సన్ కూడా ఆయన ఎన్ఐఆర్డికి డైరెక్టర్ జనరల్ గా పనిచేయడం. ఎన్ఐఆర్డి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానికి ఎన్ఐఆర్డికి ఆయన డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. అలాగే ఇక్రిసాట్ కూడా ఆయన పనిచేయడం జరిగింది. క్యాబినెట్ సెక్రటరీ కూడా ఈయన అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే క్యాబినెట్ సెక్రటరీస్ గా ఇప్పుడు దాదాపుగా 3 పోటీ పడుతుంటే అందులో 2 తెలుగు వాళ్లే ఉన్నారు, అందులో 2 కూడా కాపులే.
ఈయన కూడా రేపు క్యాబినెట్ సెక్రటరీ అవ్వచ్చు. క్యాబినెట్ సెక్రటరీ అంటే ఒక రకంగా ఇప్పుడు అంటే చీఫ్ సెక్రటరీ సీఎం తర్వాత ఎలా ఉంటారో క్యాబినెట్ సెక్రటరీ పీఎం తర్వాత అలా ఉంటారనమాట. సో గాజుల నరేందర్ గారు రేపు క్యాబినెట్ సెక్రటరీ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఐపీఎస్ వంశీ లోకాయుక్త ఎస్పీగా కర్ణాటకకు ఉన్నారు.